వార్డ్స్ కి బౌండరీస్ ఫిక్స్ అయ్యి 2019 వార్డ్ కి బౌండరీస్ ఫిక్స్ అయ్యి యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ ప్రకారము ప్రతి వార్డ్ లో 1800 ఓటర్స్ ఉండాలని అది స్టేట్ గవర్నమెంట్ నుంచి గెజెట్. ఆ 1800 ఓట్స్ ప్రకారము ప్రతి 36 వార్డ్స్ కి బౌండరీస్ ఫిక్స్ చేసి ఓటర్ లిస్ట్ తయారు చేసిండ్రు. అప్పుడు దానికి ఇప్పుడు ఏం చేసిండ్రంటే ఆ బౌండరీస్ ని మొత్తం వేరే చేసిండ్రు. ఆ బౌండరీస్ ని తీసేసి ఎన్టీఆర్ కాలనీ ఓట్స్ షైపూర్లో కలిపిండ్రు. షైపూర్ ఓట్స్ తీసుకొని పోయి ఇక్కడ గోలచూరులో కలిపిండ్రు. పాత తాండూరుకి ఒక వార్డులో తీసుకొని పోయి ఇక్కడ కలిపిండ్రు. అప్పుడు అంటే డిలిమిటేషన్ ఉండే, గవర్నమెంట్ నుంచి గెజెట్ వచ్చిండే, జియో వచ్చిండే, బౌండరీస్ ఫిక్స్ చేసి చేయమని చేసిండ్రు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ లేదు, జియో లేదు, గెజెట్ లేదు. మరి బౌండరీస్ కి మీరు తీసేసి వేరే వాటికి ఓట్స్ ఇక్కడ ఏ అథారిటీ కానీ యాడ్ చేసిండ్రు, దానికి గ్యారెంటీ ఉండాలి కదా. ఇప్పుడు వేరే వాటి నుంచి ఈ వాటి వచ్చింది. ఇప్పుడు ఈ వార్డ్ నెంబర్ 25 ప్రభాకర్ కూడా వాడుతుంది. అతన్ని తీసుకుని పోయి వార్డ్ నెంబర్ 26 ఓటర్స్ దగ్గర 500 కలిపిండ్రు. మళ్ళీ ఏ అథారిటీ పైన కలిపిండ్రు, అది ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇది ఎందుకు జరిగిందంటే మన టౌన్ ప్లానింగ్ గారు మన ఉన్నారు కదా, టౌన్ ప్లానింగ్ టీము, అది యాక్చువల్గా ఫీల్డ్ పైన పోలేరు, అక్కడ బౌండరీస్ చూడలేరు, అది చేయలేరు. కూర్చున్న జగల స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎలక్షన్ నుంచి వచ్చింది, దాని ప్రకారం చేసేసిండ్రు. దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి. ఎంత తప్పులు అంటే 36 వార్డ్స్ ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ఆశీర్వాదం ఉన్నారో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ వాడు వేరే వాడికి దానికి సంబంధం లేదు, ఆయన పోయినప్పుడు కలవలేడు, వాళ్ళకి కూడా కలిపిండు. ఇప్పుడు ఆయన కాంటాక్ట్ చేయాలంటే ఆయన ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు.